scenic mountain roads, famous Ravana waterfalls, unique beach island అయిన నిల్వెల్లా అండ్ ఫైనలీ బ్యూటిఫుల్ మిరిసా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హే ఎవ్రీవన్, ఐ యామ్ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది శ్రీలంక డే 5. ఈరోజు మనం మౌంటైన్ సిటీ ఎల్లా నుంచి బీచ్ సిటీ అయిన మిరిసాకి ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఎల్లా నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఈ రీజియన్లో క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడం ఒక థెరపీలా అనిపిస్తుంది. ఈరోజు మన ఫస్ట్ మేజర్ స్టాప్ రావణ వాటర్ ఫాల్స్. శ్రీలంకలో చాలా ప్లేసెస్కి రామాయణ బేస్డ్ లోకల్ నేమ్స్ అండ్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ స్థానిక కథనాల ప్రకారం ఈ వాటర్ ఫాల్స్ రామాయణ స్టోరీతో లింక్ అయి ఉంది. రావణ సీతాదేవిని ఇక్కడే దాచి ఉంచాడని నమ్ముతారు. tax. Oh, 300% tax. Yes. శ్రీలంకలో కార్స్ చాలా కాస్ట్లీ. ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 200 నుంచి 300% ట్యాక్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ వాళ్ళు కార్స్ని చాలా కేర్తో మెయింటైన్ చేస్తారు. ఓల్డ్ కార్స్ అయినా కూడా కండిషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. 1 lakh vehicles they imported Yes. within 1 year. Yes. Yes. Mostly Japanese cars are here. Yes. Yes. 1,35,000. Yes. Still these cars are looking like very new cars with no engine noise, smooth drive experience. In 400 meters, continue straight past Salon Udishi. మన నెక్స్ట్ స్టాప్ నిల్వెల్లా బీచ్. సో బీచ్కి అయితే వచ్చినాం గైస్. నిల్వెల్లా బీచ్, ఇది ఈ బీచ్ పేరు. ఇదేంటంటే ఇట్స్ వెరీ నేరో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషింగ్ బోట్స్. ఇప్పటివరకు నేను చూసిన బీచెస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పగలను. చూడండి, ఈ ట్రీస్ ఉన్నాయి కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ ట్రీస్. ఈ ట్రీస్ ఏంటంటే ఈ చెట్లు ఒక బ్యూటీ యాడ్ చేస్తున్నాయి ఈ బీచ్కి. అలానే ఇదంతా రాక్స్ ఉన్నాయి కదా, ఈ రాళ్ళంతా ఫామ్ అయి ఉండడం. నెక్స్ట్ ఈ వాటర్ అయితే చాలా క్లియర్ ఉంది. చూసారంటే చూడండి, ఇదంతా కూడా వాటర్ ఎలా ఉంది. వేవ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అలా ఎక్కువ వస్తున్నాయి. బట్ ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. మస్తు పెట్టింది సైడ్ కాకుండా. ఇది చూసారంటే స్టిల్ సేమ్ ఈ వాటర్ ఇలా కలుస్తూ ఇటు వస్తుంది. నెక్స్ట్ ఆ పక్క నుంచి వాటర్ ఇలా కలుస్తుంది. ఇదేంటంటే ఇటు పక్క నుంచి ఇక్కడ ఒక ఐలాండ్ని ఫామ్ చేసాయి అన్నమాట. ఈ పక్కన ఉన్న ఐలాండ్ చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. చూడండి, వీటిలో ఏదో ఫేస్ షేప్ ఉన్నట్టుంది. ఈ ప్లేస్ చాలా యూనిక్గా ఉంటుంది. లో టైడ్ ఉన్నప్పుడు వాటర్ లెవెల్ తగ్గితే ఐలాండ్ వరకు నడిచి వెళ్ళొచ్చు. కానీ సమ్టైమ్స్ ఈ పాత్ అంతా సీ వాటర్తో కవర్ అయిపోతుంది. ఆ పక్కన అక్కడ కనిపిస్తుంది వచ్చి హార్బర్. మనకేంటంటే వెహికల్ యాక్సెస్ ఇక్కడ వరకు ఉంటుంది. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్స్ దగ్గరే కార్ పార్క్ చేస్తున్నాం. బీచ్ చాలా క్లీన్గా ఉంది. టూరిస్ట్ క్రౌడ్ ఆల్మోస్ట్ లేదు. బేర్లీ ఒక 5 to 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ గురించి చాలామందికి ఇంకా తెలియలేదేమో. ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే ప్యూర్ సినిమాటిక్ మ్యాజిక్లా ఉన్నాయి.
బ్యూటిఫుల్గా ఉండే బీచ్ని నేను ఇప్పటివరకు చూడలేదు. బెస్ట్ బీచెస్. హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మిరిస్సాలో ఉన్నాం ఇప్పుడు. అంతా గుడ్ నేమ్ సారీ ఇండికా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాడ్ ఏ వెరీ గుడ్ ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈస్ ద రూమ్. And this side balcony. మిరిస్సా శ్రీలంకలో వెరీ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఫర్ వేల్ వాచింగ్, స్నోర్క్లింగ్, సర్ఫింగ్ అండ్ బీచ్ సన్సెట్స్. హోటల్ పక్కనే ఉన్న ప్రైవేట్ బీచ్కి అలా నడుచుకుంటూ వచ్చాం. క్రౌడ్ లేకుండా సన్సెట్ టైంలో సముద్రపు అలలు, చల్లటి గాలి మన ఎవ్రీడే హడావిడి లైఫ్ని కొంచెం స్లో డౌన్ చేసినట్టు అనిపించింది. తర్వాత మిరిస్సాలో ఫేమస్ ప్లేస్ అయిన కోకోనట్ ట్రీ హిల్కి వచ్చాం. మిరిస్సాలో ఇది ఐకానిక్ స్పాట్. క్లిఫ్ మీద కోకోనట్ ట్రీస్, మన ముందు ఎండ్లెస్ ఓషన్. ఇక్కడ సన్సెట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ కొంచెం మన కేరళలో ఉన్న వర్క్లాకి సిమిలర్గా ఉంది. Gone. నైట్ మిరిస్సా బీచ్లో వాక్ చేస్తూ లావా మిరిస్సా సీ ఫుడ్ రెస్టారెంట్ డిన్నర్ ప్లాన్ చేసాం. బీచ్ సైడ్ సీటింగ్, వేవ్ సౌండ్, క్యాండిల్ లైట్, లోకల్ ఫుడ్స్తో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. రేపు మిరిస్సాలో టర్టల్స్తో స్నోర్క్లింగ్, సర్ఫింగ్ ఇంకా చాలా ఎక్సైటింగ్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.